ఇవాళ కూడా పబ్లిక్ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుపై చర్చ కొనసాగనుంది. పేపర్ లీక్ వ్యతిరేక బిల్లుపై నిన్న లోక్సభలో వాడివేడిగా చర్చ జరిగింది. 10 గంటల పాటు చర్చకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం లోక్సభలో ప్రకటించింది. అనంతరం ఈ బిల్లుపై చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ చట్టాన్ని ముందుగా ఎన్డీఏ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, స్వతంత్ర భారతదేశంలో ఇది బహుశా మొట్టమొదటిది అని అన్నారు. ఈ బిల్లు భారత పార్లమెంటు చరిత్రలో ఒక మైలురాయి అన్నారు. ఎన్డీఏ రాకముందే దేశంలో చాలా పేపర్లు లీక్ అయ్యాయన్నారు. ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణకు 11.56 లక్షల ఇళ్లు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణలో గ్రామీణ ఇళ్ల నిర్మాణం నిర్లక్ష్యం చేశారని గుర్తు చేశారు. ఎల్నినో పరిస్థితుల కారణంగా బీబీజీ రామ్జీలో అదనపు పనులు చేర్చాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. రైతుల జీవనోపాధి మెరుగుపడటానికి 10 కొత్త పనులను బీబీజీ రామ్జీలో చేర్చాలని కోరారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాసం, మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపక షెడ్లకు అనుమతి కోరారు. రైతుల భూముల అభివృద్ధి, నీటి సంరక్షణ, ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ పనులకు అవకాశం కల్పించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల పనులకు బీబీజీ రామ్జీ జాబితాలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సాంకేతిక పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణకు అనుకూలమైన రాష్ట్రం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో స్కైరూట్ ఏరోస్పేస్ వ్యవస్థాపకులతో భేటీ అయ్యారు సీఎం. విక్రమ్-1 విజయవంతమైన ప్రయోగంపై స్కైరూట్ బృందానికి అభినందనలు తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ప్రయోగించిన 3వ దేశంగా భారత్ నిలిచిందన్నారు. తెలంగాణలో ఏరోస్పేస్, స్పేస్ టెక్నాలజీ రంగాల అభివృద్ధిపైన చర్చ జరిగింది. అధునాతన తయారీ, R&D స్టార్టప్లకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ప్రభుత్వం, ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమల భాగస్వామ్యంపై ఇరువురు చర్చించారు. అమరావతి రాజధాని అంశంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి అంటే 29 గ్రామాల సమాహారం మాత్రమే కాదన్నారు ఆయన. విజయవాడ, గుంటూరులను కలిపి రాజధానిగా చూడాలని సూచించారు. రాజధాని పనులపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. హైడ్రా తీరుపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 2 వేర్వేరు కేసుల్లో హైడ్రా చర్యలను తప్పుపట్టింది. ప్రైవేట్ స్థలంలో హైడ్రా బోర్డు ఏర్పాటును తప్పుపట్టింది హైకోర్టు. 24 గంటల్లో బోర్డు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. హయత్ నగర్, సాహెబ్ నగర్లో ఓ ప్రైవేట్ స్థలంలో బోర్డు ఏర్పాటు చేయడంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొండాపూర్లోని ఓ ప్రైవేట్ స్థలంలో హైడ్రా జోక్యాన్ని తప్పుపట్టింది న్యాయస్థానం. తప్పుడు సమాచారం ఇచ్చిన తహసీల్దార్ను 30న కోర్టు ముందు హాజరు కావాలని హైకోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించింది సర్కార్. డివిజన్ బెంచ్ అప్పీల్కు వెళ్లే అవకాశాన్ని పరిశీలిస్తోంది ప్రభుత్వం. హైకోర్టు ఆర్డర్ కాపీపై రెవెన్యూ, న్యాయ అధికారులతో సీఎస్ సమావేశమయ్యారు. లోతుకుంట కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తోంది ప్రభుత్వం. భూ కబ్జాదారులే కోర్టును తప్పుదోవ పట్టించారన్న సీఎం రేవంత్ హైకోర్టు ఆర్డర్ కాపీపై రెవెన్యూ, న్యాయ అధికారులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. లోతుకుంట కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, రెవెన్యూ రికార్డును పరిశీలించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలన్నది ప్రభుత్వ నిర్ణయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విచక్షణాధికారిని ఎవరూ లాక్కోలేరని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నోసార్లు హైకోర్టు చెప్పినా హైడ్రా కమిషనర్ వినలేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. 1000 ఇళ్లను హైడ్రా కూల్చలేదా అని ప్రశ్నించారు ఆయన. హైడ్రా పేరుతో బ్లాక్మెయిల్ చేయడమే సీఎం రేవంత్ రెడ్డి పని అంటూ ఆరోపణలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక స్కామ్ ఉంటుందని ఎద్దేవా చేశారు కేటీఆర్. అందుకే హైడ్రాను కూడా సీఎం రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు.
హైడ్రాకు దమ్ముంటే ఎఫ్టీఎల్లో ఉన్న మంత్రుల ఇల్లు కూలగొట్టాలని ఛాలెంజ్ చేశారు. విద్యార్థుల మనోభావాలు గాయపరిస్తే దేశంలో కూడా జంజీ ఉద్యమం వస్తుందని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు కేటీఆర్. ఏపీలో ఎల్నినో ప్రభావంపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 122 హైరిస్క్ మండలాలు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. వచ్చే 3 నెలల్లో 30 నుంచి 40% లోటు వర్షపాతం ఉండొచ్చని అధికారులు అంచనా వేశారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు పంటల రక్షణ, బీమా, పశుగ్రాసంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. రిమైన్ కమిటీ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్నారు ఎమ్మెల్యే బోండా ఉమా. తాను ఏనాడు పార్టీకి చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేయలేదని క్లారిటీ ఇచ్చారాయన. త్వరలోనే సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ను కలిసి మరోసారి వివరాలు అందిస్తానని తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు కావాలనే వివాదం సృష్టించారన్నారు. ఎమ్మెల్యే బోండా ఉమా టీడీపీలో తాను 25 ఏళ్లుగా ఉన్నానని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడూ పార్టీ లైన్ దాటలేదని క్లారిటీ ఇచ్చారు. సంస్మరణ సభకు వెళ్లినప్పుడు అంబటి తెరను పలకరించారని తెలిపారు. కొన్ని దుష్టశక్తుల కారణంగానే ఇంత హంగామా జరిగిందని వ్యాఖ్యానించారు బోండా ఉమా. భవిష్యత్తులో వైసీపీ నేతలు ఉన్న సమావేశాలకు వెళ్లబోనని స్పష్టం చేశారు బోండా ఉమా. సీఎం చంద్రబాబుకు వైసీపీ నేత వల్లభనేని వంశీ మరో లేఖ రాశారు. గన్నవరంలో పోలవరం కుడి కాలువ మెట్ట రైతుల సమస్యలపై లెటర్ రాశారు. మోటార్లకు విద్యుత్ నిలిపివేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో ఖరీఫ్ పంటకు నీళ్లు అందక రైతులు జీవనోపాధి కోల్పోతున్నారని అన్నారు. మోటార్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి పంటలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలన్నారు వల్లభనేని వంశీ. విజయనగరం జిల్లా పెద్దపెంకి గ్రామంలో రోడ్డు పనుల నాణ్యతపై ఆరోపణలు కలకలం రేపాయి. ఈ అంశంపై నేరుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కే ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై స్పందించిన అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం గ్రామాన్ని పరిశీలించారు. ప్రతి వీధిలో కొంతమంది వ్యక్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం, కాలువలు, పశువుల శాలలు, బావులు చెక్ చేశారు. పరిశుభ్రత పైన ఆరా తీశారు అధికారులు. ప్రధానంగా 5 రోడ్లపై ఆరోపణలు రావడంతో వాటిని పరిశీలించారు. తుది నివేదికను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అందజేయనున్నట్టు వెల్లడించారు అధికారులు. తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ వర్క్స్ ఆర్డర్లపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వర్క్స్ ఆర్డర్ల అమలుపై సమగ్ర సమీక్షకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక, ప్రజా పనుల శాఖల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్ను కమిటీ చైర్మన్ గా నియమించింది. వర్క్స్ ఆర్డర్ల అమలులో ఉన్న విధానాలపై ఈ కమిటీ పరిశీలన చేయనుంది. దీనిపై ప్రభుత్వానికి త్వరలోనే నివేదిక అందించనుంది కమిటీ. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడు సీఐ నాగరాజు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు సీఐ నాగరాజు. ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం సాక్షుల వాంగ్మూలాలతో కేసు నమోదు చేసి అరెస్టు చేశారని పిటిషన్లో పేర్కొన్నాడు నాగరాజు. మృతదేహాన్ని ఎవరూ చూడలేదని, ఏమైందో కూడా తెలియదని తెలిపాడు. తనను అక్రమంగా అరెస్టు చేశారని పేర్కొన్నాడు నాగరాజు. హత్య జరిగిందని కూడా ఎక్కడా ఫోరెన్సిక్ ఆధారాలు కూడా లేవని, రిమాండ్ చెల్లెదని పిటిషన్లో స్పష్టం చేశాడు. సాయికృష్ణ తల్లి సాక్షిగా కేవలం అనుమానాలు వ్యక్తం చేశారన్న పిటిషనర్ నాగరాజు అరెస్టుకు ముందు తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని పేర్కొన్నాడు. విచారణకు అనుమతించింది ఏపీ హైకోర్టు. సీఐ నాగరాజు క్వాష్ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది. హిట్ అండ్ రన్ కేసులో మాజీ మంత్రి సీదిరి కుమారుడికి బెయిల్ లభించింది. సీదిరి 6వ వర్మకు సోంపేట కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసులరెడ్డిని సస్పెండ్ చేశారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక మహిళని లొంగదీసుకున్నారు సీఐ శ్రీనివాసులరెడ్డి. తర్వాత మహిళ వీడియోలను అడ్డం పెట్టుకుని డబ్బులు లాగారు. కొన్ని రోజులు మహిళతో కలిసి ఒకే ఇంట్లో నివసించినట్టు తెలుస్తోంది.
వారసత్వ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వారసత్వ భూములకు ఆటో మ్యూటేషన్ విధానం అమలు చేయనుంది ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే రెవెన్యూ రికార్డుల్లో వారసుల పేరు నమోదు చేయనుంది. ఈ వ్యవస్థతో మ్యూటేషన్ కోసం రెవెన్యూ కార్యాలయ చుట్టూ తిరిగే అవస్థలకు చెక్ పెట్టబోతోంది. 10 లక్షల లోపు విలువైన భూమికి స్టాంపు డ్యూటీ కేవలం ₹100 చెల్లించాల్సి ఉంటుంది. వీరునామా లేకపోతే రిజిస్ట్రేషన్ సమయంలో ఎఫ్ఎంసీ తప్పనిసరి చేసింది సర్కార్. కడప జిల్లా వీరభల్లి మండలం వంగిమల్లలో టీడీపీ నాయకులకు చేదు అనుభవం ఎదురైంది. టీడీపీ చేపట్టిన డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఆమూరి వాండ్లపల్లికి చెందిన గ్రామ టీడీపీ నాయకులను మహిళలు నిలదీశారు. తాము నెల రోజుల నుంచి తాగునీటి సమస్యతో బాధపడుతున్న ఏ ఒక్క అధికారి కానీ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు తాగునీటి సమస్య తీర్చి మళ్లీ తమ గ్రామంలో అడుగుపెట్టండి అంటూ టీడీపీ నాయకులపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. విశాఖలో గిరి ప్రదక్షిణతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇసుకతోట జంక్షన్ పరిసరాల్లో గంటల తరబడి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లా మంగపేట మండలంలో ప్రతి ఏటా వచ్చే వరదలకు గోదావరి నది ఒడ్డున ఉన్న విలువైన పంట భూములు నదిలో కలిసిపోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పంట భూములను కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా గంపోనిగూడెం నుండి మంగపేట పుష్కర్ ఘాట్ వరకు 2 కిలోమీటర్ల కరకట్ట మంజూరు చేసింది ప్రభుత్వం. కరకట్ట పనుల కోసం స్థల సేకరణ జరిగి 3 ఏళ్లు గడిచిపోయాయి. కరకట్ట పనులు సుమారు కిలోమీటర్ మేర పూర్తి కావస్తున్నాయి. అయితే భూములు కోల్పోయిన తమకు పరిహారం ఇవ్వలేదని మండిపడుతున్నారు రైతులు. మరికొంత భూమి కోసం మళ్లీ ఎలా సర్వే చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. రైతులు సర్వేను అడ్డుకొని నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. క్రాస్ రోడ్లోని సన్ రైజ్ రైస్ మిల్లులో దాదాపు 10 గంటల పాటు సోదాలు కొనసాగించారు. ధాన్యం నిల్వలు, కొనుగోలు వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, ఇతర రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. సేకరించిన వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. తెరిచి ఉన్న మ్యాన్ హోల్లో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మియాపూర్ వైశాలి నగర్ వద్ద ఉన్న అండర్ పాస్ వద్ద ఈ ఘటన జరిగింది. గల్లంతైన వ్యక్తి 70 ఏళ్ల బాలయ్యగా గుర్తించారు. బాలయ్య హఫీజ్పేట్ ప్రేమ్సాగర్ వాసి. సమాచారం అందిన వెంటనే మియాపూర్ పోలీసులు, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు కొనసాగిస్తోంది. గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపిస్టులను సమర్థించే వ్యక్తి ఇవాళ దేశానికి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారని రాహుల్ అన్నారు. అత్యాచార నిందితులను కాపాడాలని చెప్పే వ్యక్తి కంటే నీచమైన వ్యక్తి మరొకరు ఉండరన్నారు. కర్ణాటక కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై సీఎం డీకే శివకుమార్ కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీలో ఖర్గే, రాహుల్, సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్తో డీకే శివకుమార్ భేటీ కానున్నారు. మంత్రివర్గంలో భారీ మార్పులు చేయాలని డీకే నిర్ణయించారు. ప్రస్తుత కేబినెట్లో దాదాపు 8 నుంచి 11 మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాజకీయాలకు మాజీ సీఎం సిద్ధరామయ్య గుడ్ బై చెప్పారు. 4 సిద్ధరామయ్య అనుచరులకు మాత్రమే అవకాశం కల్పిస్తారనే సమాచారం. కొత్త ముఖాలకు ఛాన్స్ ఇవ్వాలని డీకే నిర్ణయం తీసుకున్నారు. 3 రోజుల తర్వాత కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర గవర్నర్ బెంగళూరు రాగానే ఆయనకు కొత్త మంత్రుల జాబితాని పంపేలా సీఎం నిర్ణయం తీసుకున్నట్లు టాక్. తమిళనాడు సీఎం విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖ రాశారు. రాజ్యసభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి ఇచ్చిన సమాధానాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన ఈ లేఖలో కోరారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రతిపాదించిన మేకేదాటు మురుగునీటి నిల్వ, డ్యాం ప్రాజెక్టుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ఆ సమాధానం ఇచ్చారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఢిల్లీలో నిరసనలపై పోలీసుల దాడుల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వాడటం, దాడికి మేకులు గుచ్చిన లాఠీలను ఉపయోగించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై పూర్తిగా స్వతంత్ర, నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరగాల్సిందేనని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు జరగాలని చెప్పింది.
బాధ్యులపై బాధ్యత నిర్ధారించకుండా దర్యాప్తు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. అలాగే పోలీసులు నిరసనలను నియంత్రించే విషయంలో 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను 2026 పరిస్థితులకు అనుగుణంగా పునర్విమర్శించాల్సిన అవసరం ఉందని సీజేఐ వ్యాఖ్యానించారు. టియర్ గ్యాస్, లాఠీచార్జ్, ఇతర నియంత్రణ పద్ధతుల వినియోగంపై సమగ్ర విధానాన్ని రూపొందించాల్సిన సమయం వచ్చిందన్నారు. నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 13 మంది నిందితులపై ఛార్జ్షీట్ దాఖలు చేసింది సిబిఐ. భోపాల్లో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. కనీస మద్దతు ధర కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు. నర్మదాపురం నుంచి భోపాల్ వరకు పాదయాత్ర చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా తీసుకెళ్లి ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించారు. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 453 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల్లో ప్రయాణికుల సీట్ల ఫిట్టింగ్లో లోపాలు ఉన్నాయని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. వాటిని వెంటనే తనిఖీ చేసి అవసరమైన మరమ్మతులు చేపట్టాలని ప్రతిపాదించింది. ఈ ఆదేశాలు బోయింగ్ 737 మ్యాక్స్ 8, మ్యాక్స్ 9, మ్యాక్స్ 8200 మోడళ్లకు వర్తిస్తాయని తెలిపింది. ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి మయన్మార్ కీలక నిర్ణయం తీసుకుంది. సైబర్ నేరాల కేసుల్లో దోషులుగా తేలిన వారికి మరణశిక్ష విధించేలా రూపొందించిన ఆన్లైన్ మోసాల నిరోధక బిల్లును ఆ దేశ చట్టసభ ఆమోదించింది. ఆన్లైన్ మోసాల కేంద్రాలలో పనిచేయాలని బాధితులను నిర్బంధించినా, హింసించినా కొత్త చట్టం కింద వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పార్లమెంట్ స్పీకర్ ఆంగ్లిన్ వే వెల్లడించారు. ములుగు జిల్లా మంగపేట మండలంలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. కోమటిపల్లి అటవీ ప్రాంతంలో వర్షంతో సహా టోర్నాడో తరహాలో సుడిగాలులు వచ్చాయి. అటవీ ప్రాంతంతో పాటు రోడ్లపైన చెట్లు విరిగిపడ్డాయి. 2 ఏళ్ల క్రితం మేడారం అడవుల్లో వచ్చిన సుడిగాలుల తరహాలోనే ఇక్కడ కూడా వచ్చాయి. గాలులకు పెద్ద మొత్తం చెట్లు కూలిపోయాయి. సుమారు 50 నుండి 100 చెట్లు దెబ్బతినొచ్చని అంచనా వేస్తున్నారు అటవీశాఖ అధికారులు. హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురిసింది. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వర్షం పడింది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచింది. వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, సెక్రటేరియట్, పంజగుట్ట, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం పడింది. తీవ్ర వాయుగుండం దిశను మార్చుకుంది. తీరం దాటిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుండటంతో ఏపీ, తెలంగాణపై ప్రభావం చూపిస్తోంది. ఇవాళ పార్వతీపురం, మన్యం, అల్లూరు జిల్లాలో, రేపు అల్లూరి, ఏలూరు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి. ఆయా జిల్లాలకు ఎల్లో వార్నింగ్ బులెటిన్ జారీ చేసింది ఐఎండీ. ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీ ఎనర్జీని ఇలాగే ఉంచుకోండని, మీకు ఎవరైనా నచ్చకపోతే వాళ్ళను వదిలేయండి అని చెప్పారు. వాళ్లను ట్రోల్ చేయడం, ద్వేషించడం చేయొద్దన్నారు అల్లు అర్జున్. వాళ్ళ కోసం మీ సమయం, డబ్బు వృధా చేసుకోవద్దన్నారు.